మావిగన్ మోడల్ మీద యూత్ ఏమంటున్నారు? ఏపీలో రాజకీయ పరిణామాల్ని యువత కోణంలోంచి చూస్తే గనక ఎలాంటి పిక్చర్ మనకు కనబడుతుంది? అసలు మన యూత్ రాజకీయం గురించి, పరిపాలన గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించే ధోరణిలో ఉన్నారా? లేదంటే ఫ్యాన్ వార్లు చేసుకుంటూనో, కులాల వారీగానే విడిపోయో, లేదంటే పార్టీల తరఫున సోషల్ మీడియాలో కొట్లాడుకుంటూనో కాలక్షేపం చేసేసే స్థితిలో ఉన్నారా? వాస్తవం ఏంటి? రీసెంట్గా చేసిన ఒక సర్వే చెబుతున్న లెక్కల ప్రకారం చూస్తే యువత తలుచుకుంటే ఏపీ రాజకీయం ఎంతలా మారేందుకు స్కోప్ ఉందో మనకు అర్థమవుతుంది. ఇవాళ రేపట్లో యూత్ రంగంలోకి దిగితే దేశాల తలరాతలే మారిపోవటం మనం చుట్టుపక్కల చూసాం కదా ఆల్రెడీ. మరి ఇలాంటి టైంలో మావిగన్ లాంటి మోడల్ తెర మీదకి వచ్చిన సిచ్యువేషన్లో అన్నిటికీ మించి డీలిమిటేషన్ జరిగి కొత్త వాళ్ళకి అవకాశం వస్తున్న టైంలో యువత ఏపీ రాజకీయాల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది డిస్కస్ చేద్దామా? ఇది కేవలం యూత్కి సంబంధించింది మాత్రమే కాదు, ఏపీ రేపటికి సంబంధించింది కూడా. అందుకని వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ కీ టాక్స్. యువత తలుచుకుంటే రాజకీయాలు మారిపోతాయి. అసలు జనాభాలో మేజర్ పోర్షన్ యువతే ఉన్నారు. వాళ్ళు గనక కన్ను తెరిస్తే రాజకీయం మామూలుగా ఉండదు అని తరచుగా మాట్లాడుకుంటుంటాం. అటు పక్కన నేపాల్లో చూడబోతే జెన్జీ తలుచుకునే వారసత్వ అవినీతి రాజకీయాన్ని తిప్పికొట్టి తిరగొట్టడం, సమూలంగా మార్చడం చూసాము. బంగ్లాదేశ్లో రాజకీయం మారడానికి కూడా యువతే కారణం కదా. దిగువన శ్రీలంకలో కూడా యువత తిరగబడే కదా అవినీతి రాజకీయాన్ని తుడిచిపెట్టారు. అంటే యూత్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫోర్స్ తిరగలేదు. మరి ఇండియాలో, ఏపీలో యూత్ ఎంతవరకు డెసిసివ్గా ఉన్నారు, ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నారు? ఈ క్వశ్చన్కి సమాధానం తెలియాలంటే ముందు అసలు యూత్ ఎంతమంది ఉన్నారో తెలియాలి మనకి. మీకు తెలుసా 150 కోట్ల మంది జనాభా అని చెప్పుకుంటూ ఉంటాం కదా. భారతదేశపు సగటు ఏజ్ ఎంతో తెలుసా? 28. ఈ నెంబర్ చూస్తేనే ఇంత యూత్, ఇంత పొటెన్షియల్ ఫోర్స్ ఉందా మన దగ్గర అని అనిపించి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాల్సిన విషయమే ఇది. పైగా ఇంకో డైమెన్షన్లో చూస్తే మన మొత్తం జనాభాలో 35 ఏళ్ల లోపు వాళ్ళు 65% ఉన్నట్ట. ఏ దేశానికి ప్రపంచంలో ఈ భూమి మీద ఇంతటి అడ్వాంటేజ్ లేదు. ఇది ఒక రకంగా అడ్వాంటేజ్, మరో రకంగా రాజకీయ కోణంలో చూస్తే డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎందుకో తెలుసా? మన దేశంలో యూత్కి, అంతెందుకు మన రాష్ట్రంలో కూడా యూత్కి రాజకీయం బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఏ పార్టీ ఏంటి, ఏ పార్టీ వల్ల ప్రయోజనం, ఏ పార్టీ ఏం చేసింది అంటే 80 నుంచి 90% మంది యువత తక్కువ సమాధానం చెప్పగలుగుతారట. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మొత్తం యువతలో గట్టిగా 50% మంది కూడా ఓటేయట్లేదట. తెలుసా మీకు? ఇంకో లెక్క ప్రకారం అయితే 18 to 25 వయసులో ఉన్నవాళ్ళు కనీసం 40% మంది కూడా ఓటేస్తున్న దాఖలా లేదు అని ఇంకొక అంచనా చెప్తా ఉంది. CSDS అనే సంస్థ లోక్నీతితో కలిసి చేసిన సర్వేలో డెమోగ్రఫీని, అంటే జనాభా ప్రాతిపదికగా రాజకీయాన్ని అవగాహన చేసుకునేందుకు చేసిన స్టడీలో ఈ విషయాలన్నీ తెలిసినాయి. యూత్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. 90% మందికి పైగా రాజకీయం అర్థమవుతూ ఉంది, కానీ పార్టిసిపేషనే లేదు. ఇదే అసలు ఛాలెంజ్ ఇండియాలో, ఏపీలో కూడా. పైగా ఈ CSDS సర్వే ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ప్యాథటిక్ విషయం కూడా చెప్పింది తెలుసా? ప్రస్తుతం 18వ లోక్సభ కదా ఉన్నది. ఈ 18వ లోక్సభలో 40 ఏళ్ల లోపున్న యువ ఎంపీలు ఎంతమంది ఉన్నారా అని లెక్క తీస్తే కేవలం 11%. నెగ్లిజిబుల్. అంటే జనాభాలో 65% ఉన్న ఏజ్ బ్రాకెట్కి రిప్రజెంటేషన్ ఎంత అంటే 11%. 65 ఎక్కడ, 11 ఎక్కడ? మిగతా 54% ఎక్కడికి పోయినట్టు? ఇక్కడే పార్టీల గేమ్ ప్లాన్ అనేది నడుస్తూ ఉంది. 70 ఏళ్ల పైబడిన నాయకులు అనుభవం ఉంది అనే పేరుతో మీడియా అండతో ఒకే ప్రచారాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించి అధికారంలోకి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రజెంట్ ట్రెండ్ తెలీదు, అన్నీ తెలుసు అని మీడియా ప్రచారం చేస్తూ ఉంటుంది. వాస్తవాలు వాళ్ళు అర్థం చేసుకోలేరు. యువత పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల, రాజకీయాల్లో యూత్ కన్ను తెరవకపోవడం వల్ల వాళ్ళు గెలుస్తూ ఉంటారు. అల్టిమేట్గా వాళ్ళు గెలవడం వల్ల వీళ్ళకి ఈ యూత్ జీవితాల్లో భవిష్యత్తులో మార్పులు వచ్చే అవకాశాలు ఉండట్లా. అంతే కదా. ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు వీళ్ళ సమస్యల్ని, కష్టాలని ఎక్కడ అర్థం చేసుకోగలుగుతారు? అందుకోసమే కదా ఇప్పుడు ఏపీ లాంటి రాష్ట్రాల్లో విభజన జరిగి 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ చేసిన తర్వాత బెంగళూరా, చెన్నైయా, హైదరాబాదా అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కదా. ఎందుకు వచ్చింది? వీటన్నిటికీ మూల కారణం ఏంటి అని ఆలోచిస్తే యూత్ పార్టిసిపేషన్ అనేది రాజకీయాల్లో లేకపోవడం. ఆ యూత్ ఇవాళ రేపట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా, వచ్చే పరిస్థితులు ఉన్నాయా, అంత ఖర్చు పెట్టగలరా అంటే ఖర్చు తర్వాత ముందు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్ని, వ్యవస్థని మార్చాలి అని ఆలోచిస్తున్న యూత్ చాలా తక్కువ మంది ఉన్నారట. మొత్తం 20% ఏమో ఉంటారట అలా ఆలోచించగలిగిన వాళ్ళు. ఇదే సర్వే చెప్పింది. అంటే సోషల్ అవేర్నెస్తో, పొలిటికల్ అవేర్నెస్తో సిచ్యువేషన్ మార్చాలి
అని అనుకుంటున్న వాళ్ళు 100లో 20 మందే. ఓటేసే వాళ్ళేమో 50 మంది కంటే తక్కువ, రాజకీయాలు మారాలి అని కోరుకునే వాళ్ళేమో 20% కంటే తక్కువ. అందుకోసమే ముతక రాజకీయం 40-50 ఏళ్ల నుంచి చూస్తున్నాం అని కబుర్లు చెప్పి కాలక్షేపం చేసేవాళ్ళు అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులను మార్చాలంటే ఏం చేయాలి? ఇండియా అయినా ఏపీ అయినా డీలిమిటేషన్తో ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ రాబోతా ఉంది కదా. 80కి పైగా నియోజకవర్గాలు డీలిమిటేషన్తో పెరగబోతున్నాయి. ఏపీలో 263 అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోతున్నాయి కదా. పైగా అందులో 3వ వంతు మహిళలకి. జనాభాలో 60% యువ ఓటర్లు ఉన్నప్పుడు, కొత్తగా వస్తున్న నియోజకవర్గాలు 80కి పైగా ఉన్నప్పుడు, మహిళల ప్రాతినిధ్యం ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా పెరుగుతూ ఉన్నప్పుడు యూత్ తలుచుకుంటే పరిస్థితుల్ని, రాజకీయాన్ని మార్చడానికి, శాసించడానికి ఇంతకంటే గొప్ప ఆపర్చునిటీ ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ రాజకీయాల గురించి మన యూత్లో 80-90% తెలుసు అనుకున్నాం కదా. మరి కావాల్సింది ఏంటి ఇప్పుడు? పార్టీలైనా, ఆలోచన గల వాళ్ళైనా యువతని ఎనర్జైజ్ చేయడము, ప్రొయాక్టివ్గా ముందుకొచ్చే పరిస్థితులు కల్పించడము, అన్నిటికీ మించి ఇది మన రాష్ట్రం, ఇది మన సొసైటీ, ఇది మన భవిష్యత్తు, మనం తలుచుకుంటేనే మారుతుంది అనే ఆలోచన రేకెత్తించడం కనుక చేయగలిగితే మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, అంతెందుకు సిబ్లింగ్ స్టేట్ తెలంగాణతో పోల్చినా కూడా మన యువతలో కానీ, మన జనాభాలో కానీ సాంస్కృతిక పరమైన అవగాహన, అంటే మనం అనే ఫీలింగు కల్చరల్గా పాటల ద్వారానో లేకపోతే ఒక భావజాలం ద్వారానో యాక్టివేట్ అయ్యి ఉత్తేజితమై పనిచేసే తత్వం అనేది చాలా తక్కువ ఉంటుంది. మరి మన దగ్గర మరీ పర్పస్ఫుల్గా ఉండటమో, లేదంటే కులాల వారీగా విడిపోవటం వల్ల, లేదంటే కనుక మరీ వర్క్ ఓరియంటెడ్ అయిపోవటం వల్ల కానీ ఆ పరిస్థితి రాలా. ఇలాంటి టైంలో మార్పు రావాలి రాజకీయంలో అనుకున్న ప్రతి ఒక్కరూ, అది పార్టీ అయినా కావచ్చు, వ్యవస్థలైనా కావచ్చు, ఆలోచన పరులైనా కావచ్చు, వాళ్ళంతా యువతని ఎనర్జైజ్ చేయడానికి, ఆలోచన రేకెత్తించడానికి, ఏదో స్వచ్ఛమైన తెలుగులో చెప్తారు కదా, చేతన కలిగించడం అని. అలాంటి చేతన కలిగించగలిగితే కనుక ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. యూత్ మారితే కనుక కాలం చెల్లిన ప్రచార ఓరియంటెడ్గా నడిచే రొట్ట రాజకీయం అంతా ఆటోమేటిక్గా కొట్టుకుపోతుంది. అవునా కదా? అంటే మార్పు రావాలి అంటే, స్టీరింగ్ మన చేతుల్లోకి రావాలి అంటే కళ్ళు తెరవాల్సింది. యాక్టివ్గా రాజకీయాల్లో పర్పస్ఫుల్గా, డెసిసివ్గా, క్లియర్ కట్ ఆలోచనతో పార్టిసిపేట్ చేయాల్సింది యూతే. మరి మన యూత్ అలాంటి ఆలోచన చేయగలుగుతారా? ఫేక్ సినిమా ఇమేజ్లు చూసో, కులాలు చూసో, లేదంటే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే రాజకీయ వ్యూహాలకి పడిపోయో ఇలాగే కొట్టుకుపోతూ ఉంటే కనుక ఇప్పుడు కాదు, ఇంకో 25-50 సంవత్సరాలు అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉంటుంది. అలా కాకుండా మార్పు మన చేతుల్లో ఉంది అని కళ్ళు తెరిస్తే మాత్రమే చేంజ్ సాధ్యమవుతుంది. మరి ఏపీలో చేంజ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చునా? మీరైతే ఏం చెప్తారు?